How dare you TDP? How dare you TDP to post like that? How dare you TDP to troll like that? నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా తులసి చందు జర్నలిస్ట్కి. హౌ డేర్ యూ తులసి చందు? హౌ డేర్ యూ? మొన్న మంగళవారం ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతు చెప్పాలనుకున్నప్పుడు వెళ్ళి నువ్వు మద్దతు చెప్పి రావాలి. దాంట్లో తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ చేస్తావు. ఇంతకాలం నీ వీడియోస్ చూసి కొంతమంది చెప్తా ఉండేవాళ్ళు, నేను అప్పుడప్పుడు నీ వీడియోస్ చూసి మేబీ వాళ్ళందరూ చెప్పింది నిజమేనేమో అనుకుని నమ్మాను. ఐ హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ, సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ ఇంప్రెషన్. దో యు ఆర్ నాట్ ఎ న్యూట్రల్ జర్నలిస్ట్. నువ్వు ఎక్కడ న్యూట్రల్ జర్నలిస్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఎందుకు న్యూట్రల్ జర్నలిస్ట్ కాదంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది నీ గొంతు? ఇంకా కేసులన్నీ నిజమన్నావు, మరి అవన్నీ ప్రూవ్ అవ్వలేదేంటి? ఇదా జర్నలిజం తులసి చందు? ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్, అందుకే ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇదా జర్నలిజం? నువ్వు కూర్చొని సపోర్ట్ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నా నిజాలు మాట్లాడా? ఎంత సత్య దూరం ఉన్న మాటలు అవన్నీ చెప్పు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాని అడిగారా? అది ఈయన విన్నాడా? అది ఈయన బయటకు చెప్తాడా? దాని నుంచే స్టోరీస్ పుట్టిస్తారా? ఇదా జర్నలిజం అంటే? ఈ జర్నలిజంకి సలాం కొట్టాలా? దీనికి న్యూట్రల్ లేకపోతే ఒక అపోజిషన్ స్టాండ్ లేకపోతే ఫోర్ స్టాండ్ గవర్నమెంట్కి తీసుకున్నారని చెప్పి విభేదాలు సృష్టిస్తారా? ఇదా జర్నలిజం? ఇది కూడా ఖండించలేను నువ్వు ఈరోజు ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ వా? తులసి చందు నిజంగా చెప్పు. అరెస్ట్ చేయడానికి జనాలు వచ్చారా? పోలీసులు వచ్చారా ఏపీ నుంచి? యువర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నాదని చెప్పుకుంటావు నువ్వు. అసలు నువ్వు ట్వీట్స్ చదువుతావు ఎప్పుడన్నా? అసలు వచ్చారా పోలీసులు ఇక్కడికి? అది తెలుసా నీకు? లేకపోతే ఏదో గుంపుగా తెలంగాణ విభేదాలు క్రియేట్ చేయాలి, మేం అపర మేధావులు అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఓ సదస్సులో మాట్లాడడానికి హౌ డేర్ యూ టీడీపీ అంటావా? జగన్మోహన్ రెడ్డి రాటవే ప్రజావేదిక కూల్చుకుంటా మొదలు పెడితే దాని గురించి నీ స్వరం ఉండదా తులసి చందు? మాట్లాడవా? ఏపీ గురించి స్టోరీస్ చేయాలంటే భయపడిపోవాలనుకున్నావు. అప్పట్లో భయపడని అట్మాస్ఫియర్ నీకు ఉండింది కదా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. అప్పుడెందుకు చేయలేదు? తులసి చందు, హౌ డేర్ యూ? 30,000 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తాగి. హౌ డేర్ యూ? దాని గురించి స్టోరీ కూడా మెన్షన్ చెయ్యవు. హౌ డేర్ యూ? అవన్నీ స్టోరీస్లో కనపట్లేదా నీకు? కష్టమైపోయిందా నీకు చేయటానికి? తిరుపతి కల్తీ లడ్డు ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ప్రొఫెసర్ నాగేశ్వర్ నిజంగా మాట్లాడింది నిజాలా? 100 వీడియోలు చేస్తే ఎవరికి ప్రో ఉంటాయో 90% తెలీదా? అది స్టాండ్ తీసుకోవటం కాదా? అది జర్నలిజం ఎథిక్సా? మీరందరూ పయనీర్స్ ఆఫ్ ఎథిక్స్, పయనీర్స్ ఆఫ్ న్యూట్రల్ జర్నలిజం అన్నట్టు మాట్లాడతావేంటి తులసి చందు? ఇలా మాట్లాడుతున్నావేంటి కొత్తగా? నువ్వు నీ దారిని నువ్వు వెళ్తున్నావు, ఎవరు పట్టించుకోరు నిన్ను. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఏంటి నాకు ఇంకొక విషయం అర్థం కాదు. నాగేశ్వర్ చేసిన స్టేట్మెంట్లో ఊహాజనితాల నుంచే, వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచే న్యూస్ వస్తుందా బయటికి? ఇజ్ ఇట్ అంటే విన్న వ్యక్తి, అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పిచ్చోడా? నేను మాట్లాడలేదు అని చెప్తుంది పిచ్చోళ్ళ? ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ రైవలరీ నేపడం ఇది జర్నలిజమా? అతని కోసం సపోర్ట్కి వెళ్ళి నువ్వు హౌ డేర్ యూ టీడీపీ? ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అసలు నీకు టీడీపీ ఎందుకు వచ్చింది? నీకు నువ్వు అడగచ్చు, నేను ఎందుకు టీడీపీ గురించి మాట్లాడుతాను ఈరోజు అని చెప్పి. నాకు చాలా ఆబ్జెక్టిఫైయింగ్ అనిపించింది అక్కడ. నేను ఈరోజు దాకా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ భజన చేస్తున్న వీడియోస్ ఎప్పుడు పెట్టలేదే. చూసుకోపోయి నో, ఐ నెవర్ హ్యావ్ కెప్ట్ ఎనీ సింగిల్ వీడియో డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ భజన. నాకు నచ్చింది నేను చేస్తున్నాను, అలాగే నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కేసు పెట్టద్దంటే, వాళ్ళు ఉన్న కార్యకర్తలు ఒక అతను కేసు పెడితే దాన్ని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిడుతుంటే పోలీసుల మీద తొక్కుతాం. వేయండి ఇక్కడ ఇట్టారు ఒకసారి బయట ఎలా తిట్టారో, పోలీసుని ఎలా తొక్కుతామన్నారో. నువ్వు చేయొచ్చు చూడు కదా, అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలే తొక్కుతా నా కొడకల్లారా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి ఎలా మాట్లాడారు వేయండి ఎడిటర్ ఇక్కడ బయట. పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం, నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. ఇవన్నీ నువ్వు దగ్గరుండి విని ఇది జర్నలిజం అని చెప్పి సంకలు గుద్దుకుంటావా? సీరియస్లీ తులసి చందు, హౌ డేర్ యూ?
అసలు ఏ రకంగానూ సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఏ రకంగానూ సంబంధం లేదు. అందరూ కూర్చొని తిడుతుంటే దాన్ని కూర్చొని నువ్వు సమర్థిస్తూ ఎక్కడ కండెమ్ చేయకుండా కూర్చున్నావు అంటే హౌ డేర్ యూ? నువ్వు న్యూట్రలా? నిన్ను నమ్మాలా? వాట్ ఎల్స్ యూ వాంట్ టు జోక్ మోర్? నువ్వు తప్ప 2 రాష్ట్రాల్లో నిజాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? లేకపోతే అబద్ధాలకు మద్దతు ఇవ్వటమే నీ నిజమా? నీ నైజమేంటి అసలు చెప్పు. వీటి గురించి ప్రస్తావించడానికి నువ్వు ఎక్కడా ముందుకు రావు. ప్రొఫెసర్ నాగేశ్వరి తప్పు జరిగింది, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ అంటే అక్కడితో సమస్యపోయిన ఇష్యూని ఆఖరికి వంగలపూడి అనిత గారు పెట్టిన ట్వీట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ గ్రేట్ ఆంధ్ర అని ఒక వెబ్సైట్ లో వచ్చి న్యూస్ పట్టుకుని ఎగిరవచ్చు తులసి చందు. ఇక్కడ చూడు, దిస్ ఇస్ ఆన్ May 26th. చూడు ఇక్కడ, we strongly condemn the fake news circulating on social media claiming that AP police visited Professor Nageshwar Garu's residence in Hyderabad to arrest him. Strict legal and police action will be taken against anyone fabricating or spreading such information with malicious intent. What does it mean, Tulsi Chandu? హోమ్ మినిస్టర్ పెట్టిన ట్వీట్ కూడా నీకు కనపడదా తులసి చందు? అతి కష్టం మీద ఏపీ వీడియోలు చేయాల్సి వస్తుంది. తప్పనిసరి అయితే చేస్తాను నీ స్వరం. ఎందుకంటే కంచుకోట్లాగా 2 రాష్ట్రాలు విని ప్రజలు చైతన్యం అయిపోతారు. అందుకని తప్పక పరిస్థితుల్లో జర్నలిజం అని ఒక షీల్డ్ లో కూర్చుని నేను చేస్తానని అంటున్నావు కదా. రంగనాయకమ్మ గారు పెద్దావిడ, విన్నావా తులసి చందు పేరు ఎప్పుడన్నా? సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసిన పాపానికి జగన్మోహన్ రెడ్డి షేర్ దట్స్ ఇట్. వింటున్నావా? షేర్ చేసిన పాపానికి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్లేరావండి. ఏమైపోయావా తులసి చందు అప్పుడు నువ్వు? ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది రైవల్రీ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర కింద సృష్టికరించారు. ఆయన ఏమంటాడు చివరికి కూర్చుని, నేను ఆగను, నేను ముందుకెళ్తాను. వెళ్ళు. ఎవరాపారు నిన్ను? మేధావితనం అన్నది ఎక్కడ రైట్ వేలో ఉపయోగించుకుంటే అప్రిసియేషన్ వస్తుంది. లేదు నేను నెగిటివ్ వేలో వెళ్ళి ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేసి ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ విల్ గివ్ ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అంటే యువర్ క్రెడిబిలిటీ విల్ ఫాల్ డౌన్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? అక్కడ కూర్చున్న సోకాల్డ్ జర్నలిస్టులు అందరూ పిచ్చి బూతులు తిడుతున్నా కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కండెమ్ చేయలేదు. సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. ఇదా రౌండ్ టేబుల్ ఆఫ్ జర్నలిస్ట్ కూర్చుంటే ఇలా ఉంటుందా? భావ ప్రకటన స్వేచ్ఛ కింద కూర్చుని ఇలా తిడతారా? మీ విగ్రహాలు కూడా ఇక్కడ మైత్రివనంకెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటీ కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకు పంపిస్తాం, గుర్తుపెట్టుకొని. వాట్ ఈస్ మోర్ చీపర్ దాన్ దిస్? పాలిటిక్స్ లో ఇంకా బెటర్ గా ఉంటుంది. దిస్ ఇస్ మోర్ చీపర్. తులసి చందు చెప్పవే, మాట్లాడవే దీని గురించి. మీకు వినిపిస్తాను ఒక్కసారి ఏ లెవెల్లో ఉతుకుందా ఆవిడ. అందరికీ నమస్తే. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు. మనమందరం కూడా ఈరోజు ఇక్కడికి సార్కి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. బట్ నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ డేర్ యూ టీడీపీ టు హౌ డేర్ యూ అగైన్? అక్కడ కూర్చున్న పృథ్వీరాజ్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాడన్నావు. అతను బూతులు తిడుతుంటే దిస్ ఇస్ ద క్లౌట్ ఆఫ్ జర్నలిస్ట్ ఐఎమ్ అసోసియేటింగ్ విత్ అని కనీసం బయటకి రాలేని నువ్వు హౌ డేర్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ న్యూట్రల్ జర్నలిస్ట్? అక్కడ ఉన్న వాళ్ళకి అసలు కనీసం కామన్ సెన్స్ లేదా? హౌ ఇట్ ఇస్ రిలేటెడ్ టు చంద్రబాబు నాయుడు? ఆ ప్రశ్న అడగడానికి కూడా నీకు లేదా? వాక్ స్వాతంత్ర్యం చచ్చిపోయిందా? హౌ డేర్ యూ టీడీపీ అని అడిగేయటం ఈజీ. ఎందుకంటే తులసి చందు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు is not like any other cheap politician to take action. గ్రడ్జ్ తీసుకుని పెట్టుకుని యాక్షన్ తీసుకునే వ్యక్తి కదా. ఆ లెక్క తీసుకోవాలనుకుంటే తులసి చందు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తా అంటున్నావు కదా, చెయ్యాలి. ఆడుదాం ఆంధ్ర అని ఒక స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. రోజా సెల్వమణి అని తిరుగుతూ ఉంటుంది, తాను కూడా అరెస్ట్ చేయలేదు. మహిళ అని సింపతి ఏమో చేయి, కొంచెం ఉపయోగపడుతుంది. అక్కడ ఉంటావు లేకపోతే ఇక్కడ ఉంటావు, నువ్వు న్యూట్రల్ గా ఉంటావు అని చెప్పి ఎవరు నమ్మరు. అక్కడ అంత దారుణమైన పరిస్థితుల్లోకి మీడియా దిగజారింది. కాబట్టి వీళ్ళు న్యూట్రల్ గా ఉండే జర్నలిస్టులు అనడానికి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు న్యూట్రల్ గా ఉంటారు, వీళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, దాని నుంచి మనం ఏదైనా తీసుకోగలిగితే తీసుకుందాము, ఫీడ్బ్యాక్ కింద తీసుకుందాము అంటే కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టిలో అందరూ కూడా అమ్ముడుపోయిన జర్నలిస్టులే. నిజంగా వాళ్ళు అమ్ముడుపోయిన జర్నలిస్టులు అని చెప్పి భావించరేమో కానీ అట్లాంటి ప్రచారం అయితే చేస్తారు. ఎందుకు చేస్తారు?
ఎందుకు భావించరు అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎవరి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళకి లొంగనప్పుడు దాడులు చేస్తాయి. ఇది నాకు చాలా చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో అందుకనే ఈ సందర్భంగా టీడీపీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి. వాళ్ళు క్షమాపణలు చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ పర్టికులర్ పోస్ట్ రిమూవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సార్ నీ డిఫమేషన్ కేసు వెయ్యాలి అని చెప్పి టీడీపీ వాళ్ళు డిఫమేషన్ కేసు వేయాలి యాక్చువల్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఫేక్ నాన్ సెన్సికల్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినందుకు. అది టీడీపీ, జనసేన, ఎట్ ద సేమ్ టైం వైసీపీ మధ్యలో ఒక పెద్ద పవర్ఫుల్ ఎలిమెంట్ కింద అతని క్రెడిబిలిటీని వాడదామని ట్రై చేశాడు కాబట్టి దే షుడ్ పుట్ డిఫమేషన్. నువ్వు రివర్స్లో చెప్తున్నావు. ఇది నీ క్రెడిబిలిటీ, ఇది నీ న్యూట్రాలిటీ, ఇది నీ వాయిస్. ఇక్కడ కూర్చుని అందరు ఎన్ని పచ్చి బూతులు తిట్టినా కూడా దాన్ని కండెమ్ చేయలేని నీ వాయిస్, నీ టోన్, నీ కెపాసిటీ. అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే తులసి చందు నీకు ఒక పెద్ద ప్రశ్న నేను వదులుతున్నాను ఈరోజు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కూతురు ఎంగేజ్మెంట్ ఆర్ పెళ్లికి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు? రిసెప్షన్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎవరు ఖర్చు పెట్టారు విశాఖపట్నంలో? ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతావా? ఏ పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టారా పోనీ? నాకు తెలియదు. నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఆ ఇన్వెస్టిగేటివ్ తీసుకొచ్చి నికార్స్ అయిన జర్నలిస్ట్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేయి, చాలా బాగుంటుంది. ఎవరు ఖర్చు పెట్టారు? ఎందుకంటే నీ క్రెడిబిలిటీ నువ్వు పెంచుకోవాలంటే ఇలాంటివి చేయాలి ఇప్పుడు అర్జెంటుగా, తప్పదు ఇంకా నీకు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూతురు పెళ్లి రిసెప్షన్కి ఎవరు ఖర్చు పెట్టారు? విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో జరిగిన ఈవెంట్కి ఎవరు ఖర్చు పెట్టారు? సో తులసి చందు ప్రొఫెసర్ నాగేశ్వర్ వైఖరిని చూసిన తర్వాత, ఆయన నేను వెనక్కి తీసుకుంటా అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఏం తప్పు చేయలేదు నువ్వు అని చెప్పి సంబంధం లేకుండా ఇది వార్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అని సృష్టించారు. చూడండి, ఆంధ్ర జర్నలిస్టులు పోలీసులు ఎలా వస్తారో ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలని, అక్కడ ఏమీ లేదు అని చెప్పినా కూడా ఏదో ఒక అభూత కల్పన నుంచి తీసుకొచ్చి చివరికి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళనే సారీ చెప్పాలని చెప్పే స్థితికి వీళ్ళు లాక్కెళ్తున్నారంటే ఇది ట్రూ హార్డ్ కోర్ జర్నలిజమా లేకపోతే అమ్ముడుపోయిన జర్నలిజమా? నాకేం అర్థం కావట్లేదు. నేను ఒపీనియన్ కింద అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.